అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రజలకు మంచి చేయాలనే తపనతో రాజకీయాలకి వచ్చిన ఆయన ప్రస్తుతం అవే బాధ్యతలు స్వీకరించారు కూడా. పవన్ తీసుకున్న శాఖలు కూడా ప్రజలకు మరింత చేరువయ్యేవి. అయితే ఇప్పుడు పవన్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. పంచాయతీరాజ్ గతంలో గొప్పగా పనిచేసింది. సచివాలయాల వ్యవస్థ తెచ్చి పంచాయతీరాజ్ను జగన్ నిర్వీర్యం చేశారన్న ఆరోపణ కూడా ఉంది. ఇప్పుడు గాడిన పెట్టుకోవాల్సి ఉంది. రూరల్లో నీటి సమస్యను పరిష్కరిస్తే పవన్ గుర్తుండిపోతారు. అటవీ పర్యావరణానికి జగన్ హయాంలో జరిగిన విధ్వంసానికి విరుగుడు కనిపెట్టాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ వీటన్నిటికీ ఎలా పరిష్కరిస్తారన్న అనుమానం కొందరిలో అయితే ఉంది. ప్రభుత్వం తరపున ప్రజలకు ఎలాంటి సేవ అందిస్తారు? అందరి రాజకీయ నాయకుల్లా మాటలతో మురిపిస్తారా, లేక పనులు చేసి చూపెడతారా అంటూ చర్చించుకుంటున్నారు. అలాంటి వారికి మొదటి రోజే తానేంటో చూసి చూపించారు పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఏ ఫైళ్లపై సంతకం పెడతారోనని ప్రజలు, అభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూశారు. ఇక్కడ కూడా తన విలక్షణను, ప్రత్యేకత, ఆడబిడ్డలపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు పవన్. తాను మాటిస్తే తప్పనని, ఏళ్లు గడిచినా సరే అది తన గుండెల్లోనే ఉంటుందని ఈ సందర్భంలో పవన్ ప్రూవ్ చేసుకున్నారు. 5 ఏళ్ల క్రితం 2019 మహిళా దినోత్సవం నాడు ఏపీలోని ఆడపడుచులకు ఓ హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తా, గుర్తుపెట్టుకోండి, నా పేరు పవన్ కళ్యాణ్, మహిళా దినోత్సవం రోజున జనసేన ఇస్తున్న మాట ఇది అంటూ చెప్పుకొచ్చారు. రాజకీయ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేస్తారు. కానీ వాటిని నిలబెట్టుకున్న సందర్భాలను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. పైగా 5 ఏళ్ల నాటి మాట ఎవరికి గుర్తుంటుంది అని అంతా అనుకున్నారు. కానీ అక్కడుంది పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ల నాటి హామీపైనే, మేనిఫెస్టోలో పెట్టిన అంశంపైనే తొలి సంతకం చేశారు. దీనికి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ ఇచ్చిన మాట తప్పనని సంకేతాలు పంపారు. అలాగే గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణంపై 2వ సంతకం చేశారు. దీంతో తాను మిగిలిన రాజకీయ నాయకుల మాదిరి కాదనే సంకేతాలు పంపారు పవన్ కళ్యాణ్. బాధ్యతల స్వీకరణ నాడు కేవలం సంతకాలతోనే సరిపెట్టలేదు పవన్. డిప్యూటీ సీఎం హోదాలో తన శాఖలపై ఐఏఎస్ అధికారులతో రివ్యూ చేశారు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. ప్రతిపక్షంలో ఉండగా రోడ్ల సమస్యను హైలైట్ చేసింది జనసేనే. పంచాయతీల్లో రోడ్ల నిర్మాణం తన శాఖ పరిధిలోకి వస్తుండటంతో సీరియస్ గా ఫోకస్ చేశారు. గ్రామాల్లో మౌలిక వసతులు, మంచినీటి కొరత రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పవన్ పలు సూచనలు చేశారు. అంతేకాదు 3 నెలల్లో సమస్యలను పరిష్కరించాలని డెడ్ లైన్ సైతం విధించారు. అయితే ఇక నుంచి సినిమాల కంటే ప్రజాసేవకు ఎక్కువగా సమయం కేటాయించాలన్న నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ నిరంతరాయంగా పనిచేయాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తనకు అత్యంత నమ్మకస్తుడైన కీలక అధికారిని ఎంపిక చేసుకునే పడ్డారు. కేరళ క్యాడర్ తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజపై పవన్ మనసు పెట్టుకున్నట్టు సమాచారం. తెలుగు వాడైన కృష్ణతేజ తన పనితీరుతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. పైగా అవినీతి మరకలు ఏదో సంపాదించాలనుకున్న ఆలోచనలు కూడా లేవు.
కృష్ణతేజకు లేకపోవడం పవన్ ను మరింత మురిసిపోయేలా చేస్తుంది. దీంతో డిప్యూటైజేషన్ కృష్ణతేజను ఏపీకి రప్పించి ఆయనను ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నట్లు అధికార వర్గాల నుంచి సమాచారం. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్కు ఎలానూ మద్దతిస్తున్న నేపథ్యంలో డిప్యూటేషన్ కు కేంద్ర హోంశాఖ కూడా అంగీకరించే అవకాశం మెండుగా ఉంది. దీంతో కృష్ణతేజ అంశాన్ని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించారని, ఈ క్రమంలో కేంద్రానికి లేఖ రాసేందుకు సర్కార్ నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వ పరంగా కృష్ణతేజను ఏపీకి డిప్యూటేషన్ పై తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే జరిగితే అవినీతి అక్రమాల రహితంగా తన శాఖలను అభివృద్ధి చేసేందుకు పవన్ కి అవకాశం ఏర్పడుతుందని అనుకుంటున్నారు. అధికారం ఉన్నప్పుడు